నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను కీర్తి. ముందుగా ముఖ్యాంశాలు. కుప్పం నియోజకవర్గంలో సూర్యాగార్ సోలార్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభించిన ముఖ్యమంత్రి. ఈ ప్రాజెక్టుతో విద్యుత్ ఆదా అవుతుందన్న చంద్రబాబు నాయుడు. పలు రైల్వే కొత్త ప్రాజెక్టులను వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని. దేశవ్యాప్తంగా హైస్పీడ్ రైళ్ల డిమాండ్ పెరుగుతోందని వెల్లడి. విజయవాడలో కొనసాగుతున్న 35వ పుస్తక మహోత్సవం. పబ్లికేషన్స్ డివిజన్ స్టాల్లో ప్రారంభించిన పిఐబి అడిషనల్ డైరెక్టర్ జనరల్ రాజేందర్ చౌదరి. ఈ నెల 8న విశాఖలో ప్రధాని పర్యటన. ఏర్పాట్లను సమీక్షించిన రాష్ట్ర హోంమంత్రి అనిత. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల దాడిని ఖండించిన కేంద్ర హోంమంత్రి. వచ్చే ఏడాది మార్చి నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామన్న అమిత్ షా. వార్తల్లోని వివరాలు చూద్దాం. అభివృద్ధి, నవ సమాజ నిర్మాణంలో షెడ్యూల్ తెగల పాత్ర ఎనలేనిదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఢిల్లీలోని రాజ్భవన్లో నిర్వహించిన పంచాయత్ సే పార్లమెంటు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల పంచాయతీరాజ్ సంస్థల షెడ్యూల్ తెగలకు చెందిన దాదాపు 500 మంది మహిళా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, గిరిజన మహిళలు ఎన్నో ప్రతికూల పరిస్థితులను దాటుకొని సాధికారత వైపు పయనిస్తున్నారని, రాజ్యాంగంలోని వారికి అందించిన హక్కులతో ప్రజాప్రతినిధులుగా ఎదుగుతున్నారన్నారు. भगवान बिरसा मुंडा की प्रतिमा के सम्मुख श्रद्धांजलि अर्पित की। मुझे विश्वास है कि संसद परिसर में इस कार्यक्रम के दौरान हुई चर्चाओं से संवैधानिक प्रावधानों, संसदीय प्रक्रियाओं और शासन से जुड़े अन्य महत्वपूर्ण विषयों के बारे में आपकी समझ में वृद्धि हुई होगी। मेरी प्यारे बहनों और बेटियों, हमारे लोकतंत्र की ताकत इसकी समावेशिता और प्रत्येक व्यक्ति विशेषकर महिलाओं के सशक्तिकरण के से निहित है। इस महत्व को पहचान कर हमारे संविधान निर्माताओं ने महिलाओं को बराबरी का अधिकार दिया। बहुत से विकसित देशों में महिलाओं को मताधिकार के लिए संघर्ष करना पड़ा था, लेकिन हमारे संविधान में बिना भेदभाव के वयस्क महिलाओं. జమ్మూ కాశ్మీర్, తెలంగాణ, ఒడిశాలో కొత్త రైల్వే ప్రాజెక్టులు పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు ఈ ప్రాంతాల్లో సామాజిక, ఆర్థిక అభివృద్ధికి తోడ్పడతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశం అనే తీర్మానాన్ని సాధించడంలో దేశం నిమగ్నమై ఉందని, దీనికి భారతీయ రైల్వేల అభివృద్ధి చాలా ముఖ్యమన్నారు. జమ్మూ కాశ్మీర్, తెలంగాణ, ఒడిశాలలోని పలు రైల్వే అభివృద్ధి పనులకు వర్చువల్ విధానంలో ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, తెలంగాణ, జమ్మూ కాశ్మీర్, ఒడిశాల్లో కొత్త కనెక్టివిటీకి ఏర్పాట్లు జరిగాయని, దేశవ్యాప్తంగా హైస్పీడ్ రైళ్ల కోసం డిమాండ్ పెరుగుతుందన్నారు. వందే భారత్, అమృత్ భారత్, నమో భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావడంతో దేశం ముఖచిత్రం మారిందన్నారు. రైల్వే రంగంలో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం పెరిగిందని, ప్రయాణికుల సౌకర్యాలు మెరుగుపరుస్తున్నామన్నారు. दूसरा, रेलवे के यात्रियों को आधुनिक सुविधा. तीसरा, रेलवे की देश के कोने कोने में कनेक्टिविटी. चौथा, रेलवे से रोजगार का निर्माण, उद्योगों को सपोर्ट. आज के इस कार्यक्रम में भी इसी विजन. చర్లపల్లి రైల్వే టెర్మినల్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. సాంకేతిక, అత్యాధునిక సౌకర్యాలతో 413 కోట్ల రూపాయలతో ఈ టెర్మినల్ను నిర్మించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొనగా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృశ్య మాధ్యమం ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు మాట్లాడుతూ, ఈ అత్యాధునిక రైల్వే టెర్మినల్తో హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడలోని ప్రస్తుత టెర్మినల్స్ రద్దీని తొలగిస్తుందని పేర్కొన్నారు. ఈ సదుపాయంతో జంట నగరాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రయాణికులకు మంచి సౌకర్యాలు లభిస్తాయన్నారు. ఎలక్ట్రిఫికేషన్ లాంటి అనేక కార్యక్రమాలు కూడా డబ్బులకు ఏమాత్రం ఆలోచన చేయకుండా వేగవంతంగా అభివృద్ధి చేస్తా ఉన్నాము.
ఇందులో భాగంగానే ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ నేను ఈ రోజుతో సుమారు 6వ సారి వచ్చాను ఇక్కడికి. 21 నుంచి వస్తా ఉన్నాను. కాబట్టి ఈ రకంగా ఇలాంటి అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్ ఈ యొక్క ప్రాంతంలో రావడము, ఎందుకంటే హైదరాబాద్ నగరము రోజు రోజుకు అభివృద్ధి చెందుతా ఉంది. 3 టెర్మినల్స్ ఉన్నాయి మనకి ఇప్పటికే, సికింద్రాబాదు, నాంపల్లి, కాచిగూడ. అన్ని ట్రైన్స్ కూడా సిటీ లోపలికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు సిటీ అవుట్స్కర్ట్స్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క టెర్మినల్ రావడంతో ఈరోజు మనము అందరం కూడా సిటీకి వెళ్ళి సిటీలో ట్రాఫిక్ ఇబ్బంది పడకుండా అవుట్స్కర్ట్స్లోనే ఇక్కడనే దిగి ఇక్కడ నుంచి రింగ్ రోడ్డు ద్వారా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు, హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు వెళ్ళడానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క టెర్మినల్ రానున్న రోజుల్లో కీలక పాత్ర పోషిస్తుంది. 430 కోట్ల రూపాయలతోని ఇవాళ అత్యాధునికమైనటువంటి ఇలా టెర్మినల్ మనం ఏర్పాటు చేసుకుని నిజంగా చాలా సంతోషం. ఎస్టేటర్స్ కానీ ఇలా అన్ని రకాల సదుపాయాలతో ప్లాట్ఫామ్స్ కానీ అన్ని సౌకర్యాలు కల్పించడం నిజంగా చాలా సంతోషం. కాబట్టి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కలిస్తేనే అభివృద్ధి సాధ్యం అనేది వాస్తవం. ఇప్పటి వరకైతే రాష్ట్ర ప్రభుత్వం సరే ఇంతో సహకరిస్తున్నది. రాబోయే రోజుల్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలన్నీ పక్కబెట్టి సహకరిస్తుంటే ఇటువంటి అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించడానికి పక్కా సిద్ధంగా ఉంది. ఇవాళ నేషనల్ హైవే కోసం గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాజ్పేయి గారి నేతృత్వంలో ఇలా చతుర్భుజి పేరుతోని నేషనల్ హైవేస్ నిర్మాణం చేపట్టాం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నరేంద్ర మోడీ నేతృత్వంలో రైల్వేస్ కానీ ఏవియేషన్ కానీ ఇలా ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. కుత్రు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని మందుపాతర పెట్టి పేల్చివేశారు. ఈ ఘటనలో 8 మంది జవాన్లు, ఒక డ్రైవర్ మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఐఈడీ పేలిన సమయంలో వ్యాన్లో జవాన్లు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను బీజాపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భద్రతా బలగాలు ప్రయాణిస్తున్న వాహనం కుత్రు అటవీ ప్రాంతంలోని ఓ మార్గం వద్దకు రాగానే మావోయిస్టులు మందుపాత్రను పేల్చారు. ఈ క్రమంలో రోడ్డుపై భారీ గుంత ఏర్పడింది. పోలీసు వాహనం పూర్తిగా ధ్వంసమైంది. దంతేవాడ, నారాయణపూర్, బీజాపూర్ సరిహద్దుల్లో పోలీసులతో కలిసి సంయుక్త ఆపరేషన్ నిర్వహించి తిరిగి వెళ్తుండగా దారిలో కాపు కాసిన మావోయిస్టులు ఐఈడీని పేల్చడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్ మందుపాతర పేల్చి 8 మంది జవాన్లు సహా ఒక డ్రైవర్ మృతి చెందిన ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా జవాన్ల త్యాగం వృధా కాదని పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామని స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నడిమూరు గ్రామంలో సూర్యాకర్ సోలార్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి ఇంటిలో నెలకు 200 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. 60 యూనిట్లు వినియోగించుకొని మిగతా 120 యూనిట్లను గ్రిడ్కు అనుసంధానం చేయవచ్చన్నారు. ఏడాదికి 4000 విలువైన కరెంట్ ఉచితంగా వినియోగించుకోవచ్చని, అదనంగా మరో 5000 రూపాయల వరకు ఆదాయం వస్తుందని వెల్లడించారు. ప్రజలు భవిష్యత్తులో కరెంట్ బిల్లులు కట్టే భారం ఉండదన్నారు. మన ఇంటిపై కప్పులపై సోలార్ ఫలకాలు ఏర్పాటు చేసుకుని మనమే కరెంట్ ఉత్పత్తి చేసుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఒకప్పుడు కరెంట్ ఎక్కడో ఉత్పత్తి అయ్యేది, ఆ కరెంట్ మన దగ్గరికి వస్తే మనం వాడుకునేవాళ్ళం, కరెంట్ రాకపోతే బాధపడుతూ తిట్టేవాళ్ళం. ఇప్పుడు కరెంటు మన ఇంటి మీదనే రూఫ్ టాప్ లో మనం కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితికి వచ్చామంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటి గ్రామం, చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతుంది. రాష్ట్రంలో 20 లక్షల కుటుంబాలకి ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో వారందరికీ ఇండ్లపైన కరెంటు ఉత్పత్తి చేసి తద్వారా కరెంటు ఉచితంగా ఇవ్వాలని, మిగిలిన కరెంటు డిపార్ట్మెంట్ తీసుకోవాలని చెప్పి ఆలోచించినప్పుడు నేను ఒకటి ఆలోచించాను. కుప్పం నియోజకవర్గంలో అన్ని ఇండ్లకు సోలార్ పెట్టి తద్వారా మీరు వాడుకున్న తర్వాత కరెంటు డిపార్ట్మెంట్కి ఇచ్చే ఏర్పాటు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన 35వ పుస్తక మహోత్సవంలో పబ్లికేషన్స్ డివిజన్ స్టాల్ను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన భారత పత్రికా సమాచార కార్యాలయం ఆంధ్రప్రదేశ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ రాజేందర్ చౌదరి ప్రారంభించారు. పబ్లికేషన్స్ డివిజన్ ప్రచురించిన స్వాతంత్ర సమరయోధుల జీవితాలు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి ప్రముఖ ప్రసంగాలతో కూడిన పుస్తకాల ద్వారా యువత స్ఫూర్తి పొందాలంటున్న రాజేంద్ర చౌదరితో విజయవాడ దూరదర్శన్ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం. Vijayawada Book Festival. We have publication division stall in the book festival. Sri Rajendra Chaudhary, ADG, Press Information Bureau, Andhra Pradesh region, is with us. Sir, could you please say some words about this beautiful publication division's outlet? The books displayed by Publications Division as part of Vijayawada Book Fair, I think they present a very good collection. I would request all the people, particularly the youngsters, to have a visit to this stall. We have books which are about yoga, which are about art and culture. We have the collected works of Mahatma Gandhi. And most importantly, we are moving with the times. For example, Publications Division has brought out this book, AI, Mind and Machines. I'm sure now with the advent of technology, we should be reading such books so that we are ready for the future. Simultaneously, there are some very exciting books. If you see here that books on Rashtrapati Bhavan, the kind of coffee table books you will find from Publications Division, you will not find anywhere else. How do you find this beautiful book festival with about 270 stalls? I think this is a great initiative. I would certainly say that every city should host one major book festival, preferably twice a year, but at least once a year. And there we should call all our students, whether in schools, colleges or university, to have a visit. Our schools and libraries of schools and universities and colleges should come here. In fact, normally in any kind of exhibitions, such kind of book fairs, you will find books are being offered at discount. Some concession also being given. So it is a good opportunity for libraries to come and take advantage of it and fill their libraries with latest collection of books, and particularly, for example, I said AI, Mind and Machines brought out by Publications Division. I think Publications Division could be one of the first departments that has got a book on this latest topic. So let us all enjoy this wonderful book fair. How do you find most of the book lovers, they come and they see, they want to read their books in their language, regional language, Telugu. How do you? I can see a lot of collection in Telugu books here, and certainly I think when you read the books in your own mother tongue, it certainly is more accessible to people. You are able to relate to the culture of the people. You are able to relate to the kind of upbringing you had in your home, in your hometown, in your home language, in your mother tongue. So it is a good collection of Telugu books that I can find here. Thank you, sir. This is Dr. G. Kondalrao with Sri Rajendra Chaudhary, ADG, PIB, Andhra region, Andhra Pradesh, Vijayawada. ఈ నెల 8న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. పర్యటన ఏర్పాట్లపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, అనకాపల్లి జిల్లా కలెక్టరేట్లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదళ్ల మనోహర్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. వార్తల్లో చిన్న విరామం. పేమెంట్ ఫెయిల్ కానీ డబ్బు అయితే కట్ అయింది. నేను కష్టపడి సంపాదించిన డబ్బు పోయింది. నష్టపరిహారం దొరుకుతుంది, దిగులు పడకు బాబు.
ఒకవేళ డిజిటల్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా, అకౌంట్ నుంచి డబ్బు కట్ అయినా బ్యాంక్ సమయంలో డబ్బును తిరిగిస్తుంది లేదా కంపెన్సేషన్ ఇచ్చే సదుపాయం కలదు. లేకపోతే మీరు ఆర్బీఐ వారి అంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. నా ఫీజు ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. ఎస్సీ ఉపకులాల వారీగా సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితిగతులపై ఖచ్చితమైన గణాంకాలతో సమగ్ర వివరాలను అందించాలని ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు ఆయన ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీల్లోని ఉపకులాల వారీగా జనాభా, వారి స్థితిగతులపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా జిల్లాలోని ఎస్సీ ప్రజల గణాంకాలను ఏకసభ్య కమిషన్ చైర్మన్కు వివరించారు. ఈ సందర్భంగా రాజీవ్ రంజన్ మిశ్రా మాట్లాడుతూ ఎస్సీలలోని 59 ఉపకులాల పరిస్థితులపై అధ్యయనం చేస్తున్నామన్నారు. స్థానిక సంస్థల్లో ఎస్సీల ప్రజా ప్రాతినిధ్యంపై ఉపకులాల వారీగా సమాచారం అందజేయాలని అధికారులను కోరారు. So maybe that may be correct. I don't know. Maybe that may be correct also. But if I think I request collector only to have a kind of review, because we will not get so much of time. ధాన్యం సేకరించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని, కూటమి ప్రభుత్వంతో రైతుల కుటుంబాల్లో సంక్రాంతి సందడి నెలకొంటుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ధాన్యం సేకరణపై మంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొంటూ ఖరీఫ్లో 4,15,066 మంది రైతులకు గాను 6,083 కోట్ల రూపాయలు జమ చేశామన్నారు. డ్రోన్ కెమెరాల వినియోగం పెంచి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయంలో పోలీస్ శాఖతో పాటు ఈ విధంగా శాఖల అధికారులకు డ్రోన్ల వినియోగంపై వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ డ్రోన్ కెమెరాలను జిల్లాలో ఏ ప్రాంతం నుండైనా ఆపరేట్ చేయవచ్చని చెప్పారు. వీటి ద్వారా నేరస్తులను పట్టుకోవడం, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలు వంటి వాటిని సులువుగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఏలూరులో చేయించడం జరుగుతుంది. దీంట్లో ఒక డ్రోన్ ద్వారా మల్టిపుల్ యూజర్ డిపార్ట్మెంట్స్, అది పోలీస్ కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఒక షేర్డ్ డ్రోన్ తోటి ఎట్లా మనం సిటిజన్ సర్వీసెస్, ఎన్ఫోర్స్మెంట్ సర్వీసెస్, అర్బన్ ప్లానింగ్ కావచ్చు, ట్రాఫిక్ కంట్రోల్ కావచ్చు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ కావచ్చు, ఇలాంటివన్నీ ఏదైనా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కావచ్చు, ఏదైనా ఈవ్ టీజింగ్ కావచ్చు, ఇట్లాంటి వాటన్నిటికీ ఎలా ఆఫీసర్స్కి అనుగుణంగా డ్రోన్ యాజ్ ఎ సర్వీస్ మోడల్ తోటి చేస్తారని వాళ్ళు ఈరోజు అందరు యూజర్స్. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న పుస్తక మహోత్సవానికి పెద్ద సంఖ్యలో పుస్తక ప్రియులు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా పలు పుస్తకాల ఆవిష్కరణలు కొనసాగుతున్నాయి. సినీ విమర్శకులు డాక్టర్ రెంటాల జయదేవ పుస్తక పఠనంపై విజయవాడ దూరదర్శన్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగాధిపతితో జరిగిన ముఖాముఖిలో తన అభిప్రాయాలను పంచుకున్నారు. మన సినిమా ఫస్ట్ రీల్ పేరుతో రాసిన ఈ పుస్తకానికి సంబంధించిన క్లుప్తంగా ప్రత్యేకతలు తెలియజేస్తారు. అంటే క్లుప్తంగా ఈ పుస్తకం ప్రత్యేకత ఏంటంటే, తెలుగు సినిమాకి సంబంధించినంత వరకు ఇప్పటివరకు చరిత్రలో ఎన్నో తప్పులు నమోదైపోయినాయి. మన తొలి సినిమా ఏంటి, తెలుగులో వెండితెర మీద తొలిసారిగా మాటలు పాటలు వినిపించిన సినిమా ఏమిటి, అవేవి కూడా మన చరిత్రలో నమోదు కాలేదు. ఒకటి నమోదైన విషయాల్లో కూడా తేదీల విషయంలో కానీ వ్యక్తుల విషయంలో కానీ అనేక తప్పులు ఉన్నాయి. అదే తమిళం, కన్నడం వాళ్ళు తమ చరిత్రను గట్టిగా చెప్పుకుంటారు కానీ మన చరిత్రను మనం చెప్పుకోం. ఈ పరిస్థితుల్లో మద్రాసు విశ్వవిద్యాలయంలో నేను పరిశోధన మొదలుపెట్టిన తర్వాత గడిచిన 25 ఏళ్లుగా నేను చేసినటువంటి పరిశోధన తాలూకు ఫలితం ఈ పుస్తకం. ఈ పుస్తకంలో భారతీయ సినిమా మొదలైన దగ్గర నుంచి, ప్రపంచ సినిమా మొదలైన దగ్గర నుంచి భారతీయ సినిమా ఎలా వచ్చింది, మొట్టమొదట మన మూకీలు, మన సైలెంట్ సినిమాలు ఎలా ఉన్నాయి, ఆ తర్వాత టాకీలు ఎలా వచ్చినాయి, భారతదేశంలో మొట్టమొదటి టాకీ ఆలమారా ఎలా వచ్చింది, అలానే తమిళంలో మొట్టమొదటి టాకీ ఏంటి, తెలుగులో మొట్టమొదటి టాకీ ఏంటి, తమిళం వాళ్ళు చెప్పుకునేటువంటి కాళిదాస్ సినిమా వాళ్ళ సినిమా అనేది నిజానికి అది తెలుగు సినిమా, తెలుగు
మాటలు పాటలు ఉన్నటువంటి సినిమా కాబట్టి అది తెలుగు సినిమా కింద గుర్తించాలి అనేటువంటి ఒక ప్రాథమికమైనటువంటి ప్రతిపాదన కూడా ఈ పుస్తకంలో ఉంది. అలానే కన్నడం సినిమాలో కన్నడం హీరోయిన్ తొలి హీరోయిన్ ఎవరు అంటే త్రిపురాంబ అని పేరు చెప్తారు. వాళ్ళు 1934లో ఆ సినిమా తీసింది వైవి రావు అనే తెలుగువాడు. ఆ విషయం మన తెలుగు వాళ్ళకి చాలామందికి తెలియదు. కానీ ఆ సినిమా హీరోయిన్ చివరికి కన్నడ చరిత్ర పుస్తకాల్లో కూడా 1947 నాటి హీరోయిన్ ఫోటో వేస్తారు. కానీ అసలు హీరోయిన్ ఎవరు అనేది ఈ పుస్తకంలో ఫోటోతో సహా ససాక్ష్యంగా ఉంటుంది. అలానే మన సినిమాకి సంబంధించి అనేక అంశాలు అన్నీ ససాక్ష్యంగా అన్ని ఫోటోలతోటి దాదాపు 2000 పైచులకు ఫోటోలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ప్రతిదీ చాలా క్వాలిటీ ప్రింటింగ్ తోటి చేసింది. అంటే నేను ఏం చెప్పినా కూడా పరిశోధకుడికి మీకు తెలుసు ఏం చెప్పినా కూడా సాక్ష్యాధారాలతో చెప్పాలి. పక్కన నేను ఏ మాట రాసినా దానికి ఆథెంటికేట్ చేస్తూ వాళ్ళతో ఇంటర్వ్యూలు, వాళ్ళ అప్పుడు వచ్చినటువంటి పత్రికా ప్రకటనలు, అప్పుడు ఉన్నటువంటి అడ్వర్టైజ్మెంట్స్, పాటల పుస్తకాలు అవన్నీ కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. ఇది చదివితే తెలుగు దక్షిణ భారత సినిమా చరిత్రకు సంబంధించినంత వరకు మొట్టమొదటి రోజులు ఎలా గడిచాయి, మన రఘుపతి వెంకయ్య దగ్గర నుంచి ఇవాల్టి మన రాజమౌళి వరకు మన ప్రస్థానం ఎలా సాగింది అని తెలుసుకోవడం కోసం ఈ పుస్తకం కొంత ఉపయోగపడుతుందని, ఎంతో కొంతమందికి ఒక రెఫరెన్స్ బుక్గా కూడా మిగులుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. జర్నలిజంలో సినిమా జర్నలిజం కూడా కీలకమైంది. అయితే ప్రొఫెషనలిజంకు సంబంధించి సినిమా మీద, సినిమా పుస్తకాల మీద, సినిమా విజ్ఞానం మీద పెట్టాల్సినంత ఫోకస్ పెడుతున్నారా, జరుగుతుందా, మీరేమంటారు? నిజానికి అంటే నేను ఇవాళ ఇంతకుముందు కూడా నేను వేదిక మీద కూడా ఈ ఆవిష్కరణ సందర్భంగా చెప్పడం జరిగింది. సినిమా లేకుండా ఇవాళ ప్రపంచం లేదు. కేవలం 125 ఏళ్ల క్రితం మొదలైనటువంటి సినిమా అనే మాధ్యమము ఇవాళ జనజీవితంలో ప్రపంచవ్యాప్తంగా, ఒక భారతదేశంలోనే కాదు, ఒక తెలుగు సంస్కృతిలోనే కాదు, మనం వేసుకున్నటువంటి కట్టు బొట్టు అన్నీ కూడా ఇదివరకు మనం ఇలా ఉండేవాళ్ళం. మన ఈ ప్యాంట్లు, మన లేకపోతే బెల్ బాటమ్ ప్యాంటు, లేకపోతే బ్యాగీ ప్యాంటు, లేకపోతే ఇంకోటి వాణిశ్రీ జోకాలు, లేకపోతే ఏదో బుట్ట చేతుల బ్లౌజు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? సినిమాను చూసి జనజీవితం, జన సంస్కృతి, జనంలోని భాష సుత్తి కొట్టద్దురా అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? సినిమా నుంచి మన జీవితం. ఇవాళ తగ్గేదేలే అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? సినిమా నుంచే. కాబట్టి సినిమా అనేది ప్రపంచ చరిత్రతో పాటు మన భారతీయ చరిత్రలో కూడా ఒక కీలకమైన భాగము. జన సంస్కృతి, సమాజం తాలూకు కట్టుబాట్లు అన్నింటినీ మార్చే విషయం. కాబట్టి సినిమాను తక్కువగా చూడదు. కానీ సినిమా గురించి రాసేవాళ్ళన్నా, సినిమాలన్నా సినిమా వాళ్ళండి, లేకపోతే సినిమా గురించి ఏం చెప్తాం? సినిమా గురించి చెప్పడానికి చాలా ఉంది, సినిమా గురించి తెలుసుకోవడానికి చాలా ఉంది, సినిమా జర్నలిజంలో చెప్పవలసిన అంశాలు చాలా ఉన్నాయి. మనం మర్చిపోతున్న మన సంస్కృతి తాలూకు విషయాలన్నీ కూడా సినిమా చరిత్రలో పొందుపరిస్తే ఎలా ఉంటుందో అని చెప్పడానికి ఈ పుస్తకం ఒక ఉదాహరణగా నిలుస్తుందని చెప్పేసి నా కృషి ఫలిస్తుందని నేను అనుకుంటున్నాను. గుంటూరు జిల్లా మంగళగిరిలో రేపు ప్రారంభం కానున్న తాడేపల్లి సూపర్ లీగ్ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ఆటల పోటీలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నట్లు జనసేన పార్టీ నేత జొన్న రాజేష్ తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ పోటీలలో దాదాపు 30 జట్లు పాల్గొంటున్నాయన్నారు. ఒక టోర్నమెంట్ని మనం స్టార్ట్ చేస్తున్నాం. నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నో టోర్నమెంట్లు నిర్వహించుకోవడం జరిగింది. ఆ టోర్నమెంట్లు మేము చూసి ఉన్నాం కాబట్టి ఆయన నిర్వహించిన టోర్నమెంట్లని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ జనసేన, తెలుగుదేశం కలిపి తాడేపల్లిలో మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా తాడేపల్లి సూపర్ లీగ్ టెన్నిస్ బాల్ టోర్నమెంట్ని మేము నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్కి సంబంధించి ఈరోజు మేము పుస్తక మహోత్సవంలో పుస్తకాల స్టాల్స్తో పాటు మరో స్టాల్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అదే జూట్ బ్యాగుల స్టాల్. పర్యావరణాన్ని కాపాడే క్రమంలో తయారు చేసిన జూట్ బ్యాగులు, వాటిపై అందంగా అలంకరించిన ఛాయాచిత్రాలు చూపర్లను ఆకట్టుకుంటున్నాయి. విజయవాడకు చెందిన సహస్ర సంస్థ తయారు చేస్తున్న ఈ బ్యాగుల విశేషాలను సంస్థ ప్రతినిధి ధారిణి శ్రీవిద్యతో విజయవాడ దూరదర్శన్ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు జరిపిన ముఖాముఖిలో తెలుసుకుందాం. ముప్పై 35వ విజయవాడ పుస్తక మహోత్సవాలకు సంబంధించి ఇక్కడ అనేక రకాలైన స్టాల్ని ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా ఇక్కడ ఒక ప్రత్యేకమైన స్టాల్ ఉంది. చేతితో చేయబడ్డ అనేక డిజైన్లు ఇక్కడ మనకి దర్శనమిస్తున్నాయి. ఈ రకాలైన జాతీయ చిహ్నంతో పాటు పలు రకాలైన చిత్రాలని మనం చూస్తున్నాం. వీటికి సంబంధించిన ప్రత్యేకత, ఇవి దీని వెనుక దాగున్న శ్రమ.
తెలియజేయండి. మా ఇండస్ట్రీ నేమ్ శ్రీ సహస్ర ఇండస్ట్రీస్. మేము ఇక్కడే విజయవాడలో మ్యానుఫ్యాక్చరింగ్ జూట్ బ్యాగ్స్. ఇన్ జనరల్ అందరూ సార్ జూట్ బ్యాగ్స్ అనగానే ఏంటంటే నార్మల్గా ప్రింటింగ్ అంటే ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాన్ అయిన తర్వాత జూట్ అనేది చాలా బెస్ట్ ఆల్టర్నేటివ్. ఎందుకంటే దాని యొక్క బయోడిగ్రేడబిలిటీ అనేది చాలా అంటే చాలా ఎక్కువ. సో జూట్ అనేది అందరూ ఆప్షన్గా తీసుకుంటున్నారు. జూట్లో కొత్తగా ఉండాలి, జూట్ని అందరూ చాలా యునీక్నెస్తో యాస్థెటిక్గా అనిపించి అందరూ ఫస్ట్ చూడగానే మేము తీసుకోవాలి, దాన్ని వాడాలి అన్న ఒక ఆలోచన రావాలి అందరిలో అని చెప్పి మేము దాన్ని ప్రత్యేకంగా ఏంటంటే జూట్ మీద ఎంబ్రాయిడరీ చేయడం స్టార్ట్ చేసాం సార్. ఇందులో ఏంటంటే మా స్పెషాలిటీ ఎంబ్రాయిడరీ అనేది మీకు ఏది కావాలంటే అది డిజైన్ చేస్తాం. ఎంబ్రాయిడరీలో ఫస్ట్ వచ్చేసరికి మీకు ఇలా కవ్ అండ్ కాఫ్ ఉంది, ఇలానే కాదు కస్టమైజేషన్ ఏదైనా సరే ప్రతిదీ ఇదంతా ఎంబ్రాయిడరీ సార్. దీన్ని ఫస్ట్ మేము డిజైన్ చేసుకొని తర్వాత దీన్ని మేము స్టిచ్ చేయడం జరుగుతుంది. ఇది మొత్తం ఇలా మీకు కావాల్సిన కస్టమైజేషన్ అనేది మా స్పెషాలిటీ. ఏది కావాలంటే అలా అన్నీ డిజైన్ చేస్తాం. మన నేషనల్ ఎంబ్లమ్ ఇలా ఎన్ని కలర్స్ ఆఫ్ జూట్లో ఉన్నాయో ఆ జూట్ అన్నిటి మీద ఏంటంటే ఎంబ్రాయిడరీ మా స్పెషాలిటీ సార్. అండ్ నెక్స్ట్ ఇలా మేము అన్ని ఎగ్జిబిషన్స్లోనూ పెడుతూ ఉంటాం సార్. ఇలా హ్యూమన్ ఫేసెస్ అయినా ఏవైనా మేము డిజైన్ చేసి ఎంబ్రాయిడరీ చేసి ఇస్తాము. అమ్మవారి ముఖ చిత్రము ఇదంతా చాలా అందంగా వచ్చింది. ఇది చేయడానికి మీరు ఎంబ్రాయిడరీ వర్క్ చేతితో చేస్తారు. ఇది చేయడానికి ఎంత సమయం పడుతుంది మీకు సుమారు? ఇది వచ్చేసరికి 3.5 గంటల నుంచి 4 గంటలు పడుతుంది సార్. ఇది ఒక్క డిజైన్ మేము చేయడానికి ప్రతిదీ స్టిచ్. ఇంకా మీ స్టాల్లో ఇంకేమైనా ప్రత్యేకతలు ఉంటే చెప్పండి. జూట్లో ఓన్లీ ఎంబ్రాయిడరీ కాదు సార్, జూట్లో ప్రతిదీ ఇంట్లో మనం వాడే ప్రతి వస్తువు ఇప్పుడు లెదర్ బ్యాగ్స్ ఉంటాయి. ఎందుకంటే లెదర్ అనేది బయోడిగ్రేడబుల్ కాదు. అలానే ఇంకా వచ్చేసరికి మనకి డైనింగ్ టేబుల్ మ్యాట్స్ ఇవన్నీ ప్లాస్టిక్తోనే ఉంటాయి. టీపాయ్ మీద వేసుకునే మ్యాట్లు, ఫ్రూట్ బౌల్స్ ప్రతిదీ ఏంటంటే ప్లాస్టిక్. గాజు అనేది కొంతమంది వాడతారు ఎందుకంటే అది పగిలిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాంటి బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏంటంటే మేము ప్రతిదీ జూట్లో అందిస్తాము. ప్రతి ఒక్కటి వాడే ప్రతి చిన్న బ్యాగ్ నుంచి చిన్న ఇంత చేతి పర్సు నుంచి పెద్దది మనం క్యారీ చేసే టోట్ బ్యాగ్ వరకు లేదా లగేజ్ బ్యాగ్, క్యారేజీ బ్యాగ్స్ అయినా కానీ తర్వాత మనకి వెజిటేబుల్స్ తెచ్చుకోవడానికి ఆ బ్యాగ్స్ అయినా కానీ ఇవన్నీ మేము ప్రతిదీ జూట్లో అందిస్తాము. విజయవాడలో ఏర్పాటు చేసిన పుస్తక మహోత్సవం పుస్తక ప్రియుల్ని ప్రజలను విశేషంగా ఆకర్షిస్తుంది. అనేక ప్రచురణ సంస్థలు, కవులు, రచయితలు రచించిన పుస్తకాలను తెలుసుకునేందుకు విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రచురణ సంస్థలు ప్రతినిధులు, పాఠకులు తమ అభిప్రాయాలను పుస్తక మహోత్సవం సందర్భంగా విజయవాడ దూరదర్శన్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగాధిపతితో జరిగిన ముఖాముఖిలో పంచుకున్నారు. చాలామంది పుస్తక ప్రియుల్ని, జనానీకాన్ని విశేషంగా ఆకర్షిస్తుంది. అనేక మంది పబ్లిషర్సు, ప్రచురణకర్తలు, పాఠకులు, రచయితలు, కవులు ఈ పుస్తక మహోత్సవంలో భాగస్వాములు అవుతున్నారు, ప్రతిరోజు సందర్శిస్తున్నారు. అయితే ఈ పుస్తక మహోత్సవానికి సంబంధించి పబ్లిషర్స్లో వారు కూడా చాలా ఉత్సాహంగా ఈ పుస్తక ఉత్సవంలో పాల్గొనడం మనం చూసాం. దానికి సంబంధించి మీ యొక్క అనుభూతుల్ని కొన్ని తెలియజేయండి. ఎగ్జిబిషన్ మొదలుపెట్టి 35 ఏళ్ళు అయితే నేను ఒక 20 సంవత్సరాలుగా ఇక్కడ ఇందులో పాల్గొంటున్నాను ఒక స్టాల్ హోల్డర్గా. నాకు ఎంతో ఇష్టమైన ఈ ప్రదేశం జనవరి నెల వస్తే 11 నెలలు దీనికోసం వెయిట్ చేయటం, ఆ ప్రాంగణంలో ఈ 11 రోజులు నేను ఉండటం అనేది గొప్ప ఆనందం, ఒక ఆక్సిజన్ పీల్చుకోవటం లాగా నేను ఫీల్ అవుతా. ఇక్కడికి వచ్చే రచయితలు, విద్యార్థులు, యువకులు, ఎక్కడెక్కడి నుంచో వచ్చే పుస్తకాల అభిమానులతో ఈ 11 రోజులు ఎంత ఉద్వేగంగా ఉంటుందో నాకు. విద్యార్థుల్లో ఉండాల్సినటువంటి బేసిక్ నాలెడ్జ్, సోషల్ కానీ, సైన్స్ కానీ, మ్యాథ్స్ కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, కోచింగ్స్ కానీ బేసిక్ జ్ఞానం బాగా తగ్గిపోయింది. దానికి కారణం కేవలం పుస్తకాలు చదవకపోవటం. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఉన్నటువంటి పాఠకులకి పుస్తకాన్ని చదవటం మరవకూడదు. పుస్తకం అనేది జ్ఞాన సముపార్జన. మన శరీరంలో అవయవాలు కోల్పోతే ఎట్లా ఉంటుందో ఈ పుస్తకం కోల్పోయినప్పుడు, చదవటం మర్చిపోయినప్పుడు ఆటోమేటిక్గా మన మెదడులో ఉన్నటువంటి నర్వ్స్ కూడా దెబ్బతింటాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే జీవితాంతం బతికున్నంత కాలం మన పుస్తకం వెంట ఉండాలి. పుస్తకం ఉంటే మన జ్ఞానం వస్తుంది. జ్ఞానమే మన ఆలోచనకి, మన దేశం అభివృద్ధికి సాంకేతికం అని నేను తెలియపరుస్తూ ఉన్నాను. Getting more interest to read novels and inspiring stories,
అండ్ మెయిన్లీ స్క్రీన్ టైం తగ్గడానికి బుక్స్కి ఇప్పుడు షిఫ్ట్ అవుదామని ఇప్పుడే నా బుక్ జర్నీని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నా. అండ్ ఇంటి నుంచి కాలేజ్కి వెళ్ళేటప్పుడు బస్సులో కానీ అట్లా అనవసరంగా స్క్రీన్ ఎక్కువ చూడాల్సి వస్తుంది. సో ఇలాంటి చిన్న బుక్స్ బ్యాగ్లో ఈజీగా క్యారీ చేయొచ్చు, బస్సులో కూడా ఈజీగా చదవచ్చు అని ప్రిఫర్ చేస్తున్నా. సో బుక్స్ వల్ల ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.